సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్లోని సుమారు 3,000 మంది వద్ద నుంచి 1,500 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఆస్తులను అటాచ్ చేశారు సీసీఎస్ పోలీసులు. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రీ లాంచ్ పేరుతో హైదరాబాద్లోని సుమారు 3,000 మంది వద్ద నుంచి కోట్ల రూపాయలను వసూలు చేశారు. బాధితులిచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్ లో కేసు ఫైల్ అయింది. ఇప్పటి వరకు 200 కోట్ల ఆస్తుల్ని పోలీసులు అటాచ్ చేశారు. గతంలో ఏపీలోనూ సాహితీ ఇన్ఫ్రా యజమాని బూదాటి లక్ష్మీనారాయణపై కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఫ్రీలాన్స్ పేరుతో అమాయక ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసినటువంటి సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి కాసేపులోనే లక్ష్మీనారాయణని ఈడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, గతంలోనే చాలా మంది దగ్గర ఫ్రీలాన్స్ పేరుతో భారీ ఎత్తున కోట్ల రూపాయలు, దాదాపు 3,000 కోట్ల మేరకు డబ్బులు వసూలు చేసి మోసానికి చేసినటువంటి సాహితీ ఇన్ఫ్రాపై గతంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్లో దాదాపు 50 కేసులు పైగా నమోదు కావడం జరిగింది. అప్పట్లో ఈ కేసు చాలా సంచలనంగా మారింది. దాదాపు చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులో తీసుకోవడం జరిగింది. దాదాపు 200 కోట్ల మేరకు సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన ఆస్తులను సైతము గతంలో సీసీఎస్ పోలీసులు అటాచ్ చేశారు. ఇక సీసీఎస్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఈసీఐఆర్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, బాధితుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం కూడా మనీ లాండరింగ్ ఉల్లంఘనకు పాల్పడి ఉంటారు. ఈ డబ్బులు మొత్తం కూడా ఇతర కంపెనీలకు బదిలీ చేసి ఉంటారనేటువంటి అభియోగాలతో అతనిపై ఈడీ అధికారులు కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని అతనిపై సోదాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన ఎండీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేశారు. మరి కాసేపు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. మొత్తం మీద బాధితులు మాత్రం ఇప్పటికే వేలాది మంది బాధితులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఈడీ అధికారులను సైతం ఆశ్రయించారు. ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగిన నేపథ్యంలో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు దాదాపు 200 కోట్ల మేరకు ఆస్తులను అటాచ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు మరి ఎంత మేరకు ఆస్తులను గుర్తించారు, బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి మరి కాసేపునే రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రం అటు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతన్ని ఈరోజు రిమాండ్ తరలించిన తర్వాత మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన దానిపై కూడా కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు తను డబ్బులు వసూలు చేసి ఫ్రీలాన్స్ పేరుతో చాలా మంది అమాయక ప్రజల నుంచి చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన నేపథ్యంలో వారికి ఎలాంటి గృహ నిర్మాణాలు కల్పించకుండా దాదాపు వేలాది కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని పరారైనటువంటి సాహితీ ఇన్ఫ్రా ఎండీపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు 50 కేసులు కూడా నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగడం జరిగింది. మరి చూడాలి, ఈడీ అధికారులు ఈ కేసులో అతనికి సంబంధించిన దాంట్లో ఆర్థిక లావాదేవీల అంశాలతో పాటు మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలన్నిటిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సుమా, సునీల్, అంటే ఇంకా బాధితులు బయటికి వస్తున్నారా? ఎస్, చాలా మంది ఇప్పటికే మనం చూసాం. గతంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో దాదాపు 1,500 మంది బాధితులు ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతనిపై 50 కేసులు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. ఈ డబ్బులు మొత్తం కూడా తీసుకొని పరారై కావడం అయినటువంటి లక్ష్మీనారాయణకు సంబంధించిన ఆస్తులు దాదాపు 200 కోట్ల మేరకు ఆస్తులను కూడా ఇప్పటికే ఈడీ అటు సీసీఎస్ పోలీసులు జప్తు చేశారు. ఇక సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసును బేస్ చేసుకుని ఈడీ అధికారులు కూడా రంగం దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అతన్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. చాలా మంది బాధితులు వస్తూనే ఉన్నారు. చాలా మంది బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు కూడా గతంలో నిర్వహించిన తీరు కూడా మనం చూసాం. అయితే ఫ్రీలాన్స్ పేరుతో అంటే వారందరూ కూడా భారీ ఆఫర్స్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశారు. దాదాపు ఏకంగా 3,000 కోట్ల మేరకు ఇతను డబ్బులు వసూలు చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఆ డబ్బులు మొత్తం కూడా తీసుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా మరి ఎక్కడికి దారి మళ్లించారు, వీరి వెనుక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో మాత్రము అటు ఈడీ అధికారులు కూడా ఇప్పుడు రంగంలో దిగడం జరిగింది. కాబట్టి
ఈడీ అధికారులు ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేశారు. అతనికి పూర్తిగా సంబంధించిన ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన తర్వాత మరి కస్టడీలో తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రం ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి చూడాలి మరి కేసులో ఈడీ అధికారులు ఫర్దర్ గా ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు. ఈ సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడి ఉన్నారా లేదా, మరి ఇంకా దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో ఈడీ అధికారులు పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.